ఇంతకీ నేను ఇంట్లో చేసిన పిజ్జా ఎలా వచ్చిందో టేస్టే చేయలేదుగా, ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. ఈ పిజ్జా వల్ల నా బంగారం లాంటి చెయ్యి కాలింది. టేస్ట్ బాగా రాకపోతే చాలా హట్ అవుతా. కాలిన చెయ్యికి ఆయింట్మెంట్ రాసుకొని ఆ పిజ్జా ప్లేట్ ముందర పెట్టుకుంటే స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఆలస్యం చేయకుండా కేక్ కట్ చేసినట్లు కసకస కట్ చేసేద్దాం. పిజ్జా కట్టర్ ఉంటే ఈజీగా నీట్ గా కట్ చేసుకోండొచ్చు. అంత ప్రొఫెషనల్ కాదుగా, ఉన్న వాటితో చేసేయడమే. ఒక్క స్లైస్ ని అలా లాగుతుంటే ఆ చీజ్ చూడని ఎంత టెంప్టింగ్ గా ఉందో. ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ అయితే చేసేద్దాం. ఆల్రెడీ చేయి కాల్చుకున్నా, ఇంకా నోరు కూడా కాల్చుకోకూడదు. ఉఫ్ ఉఫ్ అని ఊదుకొని మరీ తిన్నా అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా వస్తుందని. అయితే నేనైతే టోటల్ గా 3 పిజ్జాస్ చేశాను. ఇది వచ్చేసరికి మొదటి పిజ్జా కొంచెం తక్కువ చీజ్ తో, మిగతా రెండేమో ఎక్కువ చీజ్ అండ్ ఎక్కువ టాపింగ్స్ తో. చూస్తుంటేనే టెంప్టింగ్ గా ఉంది కదా. నాకు చీజ్ ఎక్కువ ఉంటే బాగా నచ్చుతుంది. నాకేమో పిజ్జాలో పైనాపిల్ వేస్తే అస్సలు నచ్చదు. అందుకని ఇక్కడ కనపడుతున్న చిన్న పిజ్జాలో పైనాపిల్ వేసుకోకుండా చేసుకున్నా అనమాట. మీలో ఎంత మందికి నాలాగా పైనాపిల్ పిజ్జాలో యాడ్ చేసుకొని తినడం నచ్చదో కమెంట్ చేసేయండి. పిజ్జా మేకింగ్ ప్రాసెస్ అంతా ఆల్రెడీ ముందు షార్ట్స్ లో పెట్టా, చూడకుంటే చూసేయండి. కింద లింక్ ఇస్తున్నా.